హాయ్ ఫ్రెండ్స్, పౌరాణికులు, వైదికులు. ఈ పౌరాణికులు ఎవరంటే పురాణాలని ఆధారంగా చేసుకుని జీవించేవాళ్ళు అని అర్థం. అంటే వీళ్ళు ఏం చెప్పాలి అనుకున్నా పురాణాలని ఆధారంగా చూపిస్తూ చెబుతారు. వీళ్ళు తర్కాన్ని ఎక్కువ ఉపయోగించారు. పురాణాల్లో ఏముంటే అదే నమ్ముతారు. వీళ్ళకి పురాణమే ప్రామాణికం. వైదికుల దగ్గరికి వచ్చేసరికి వేదమే ఆధారం. అంటే వీళ్ళు ఏ విషయం చెప్పాలనుకున్నాం వేదమంత్రం ఆధారంగానే చెప్తారు. వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. వైదికులు తర్కాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు. అలాగే వైదికులు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. అది కూడా నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా చెప్తారు. కానీ ఈ పౌరాణికుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి అనేక పురాణాలు ఉండటం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క పురాణం ఆధారం చేసుకొని వాళ్ళు కొన్ని మతాలు స్థాపించుకున్నారు. వాటినే మనం వైష్ణవ మతం, శైవ మతం, శక్తి ఆరాధకులు, ఇస్కాన్, ఇలా రకరకాలుగా వీళ్ళు మతాన్ని స్థాపించుకున్నారు. వీళ్ళు ఒక చోట ఒక విషయం ఏం చెప్తారో దానికి విరుద్ధంగా కూడా మాట్లాడగలరు. వీళ్ళు తర్కాన్ని ఎక్కువ ఉపయోగించరు. మీరు గమనించినట్లయితే మీరు ఎక్కువ పురాణాల ఆధారంగా వచ్చే వీడియోస్ మాత్రమే చూస్తున్నారు. ఎవరు వేదపరంగా వీడియోస్ చేయటం లేదు. కానీ నేను మీకు వేదపరంగా, శాస్త్రీయంగా జ్ఞానం అందిస్తాను. దాన్ని బట్టి మీరు తర్కించుకొని మీరు ఉన్నత స్థానానికి వెళ్తూ ఉండాలి. నేను మీకు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను, సత్యాన్ని సత్యంగానే చెప్తాను, అసత్యాన్ని అసత్యంగానే చూపిస్తాను. మీరు గమనించాల్సింది ఏంటంటే నేను చెప్పిన విషయాలని తర్కించి అది నిజమా కాదని మీరు ఆలోచించుకొని అప్పుడు దానిని తీసుకోవాలి. అలా కాకుండా గ్రుడ్డిగా మాత్రం తీసుకోకూడదు. నేను మీకు ఒకటే చెప్తాను, పురాణాలలో, భగవద్గీతలో, మన ఇతిహాసాలలో కల్పితాలు చాలా కలపబడ్డాయి. మీరు కల్పితాలు ఉన్నాయని గమనించాలి. గ్రుడ్డిగా ఏది నమ్మకూడదు. మీరు ఎప్పుడైనా తర్కపరంగా వెళ్ళాలి. మీకు మోక్షం రావాలంటే అష్టాంగ యోగ మార్గం పాటించాలి. అలాగే కొన్ని వేద మంత్రాలని తీసుకొని మననం చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు మోక్షం వస్తుంది. మీకు నిజాన్ని నిజంగా చెప్తాను, మీరు దానిని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోగలిగితే మీకు దాని నుండి వచ్చే సుఖం మరి దేనిలోనూ కనిపించదు. నేను మీకు జ్ఞానాన్ని అందిస్తాను, అది కూడా పరిపూర్ణంగా జ్ఞానాన్ని అందిస్తాను. మీరు గమనించగలరు. ధన్యవాదాలు.